నమస్తే ఫ్రెండ్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ. ఓజీ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. ఇప్పటి వరకు అయితే డే 2 మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. డే 4లోకి అయితే అడుగైతే పెట్టింది అనమాట. 3 days కూడా ఎంతగానో కలెక్షన్లు వచ్చినాయి సంగతి చెప్పి వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనమాట. ఛానల్ని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఛానల్ అయితే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నా. అదొకటి మీ చేత నాకైతే నమ్మకం అన్నమాట. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక Day 7 అయినా సరే, Day 8 అయినా సరే, Day 10 అయినా సరే అసలు వరల్డ్ వైడ్గా ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినాయి టోటల్గా అని చెప్పి మనమైతే డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే నేను వీడియోలు చేసి దండగా అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదనమాట మీరు మీ మీద నమ్మకం అనమాట. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అసలు ఆయన యాక్టింగ్ పరంగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అంతేకాకుండా శ్రీలీల అయినా సరే, రాశి ఖన్నా అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, హరిశంకర్ గారు అయినా సరే చాలా బాగా మూవీని అయితే ముందుకైతే తీసుకెళ్ళారు అనమాట. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకైతే ధురేందర్ 2 సినిమా రావడం వల్ల మూవీకి అయితే చాలా కలెక్షన్లు అయితే డ్రాప్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే కనుక కలెక్షన్లు అయితే దారుణంగా అయితే డ్రాప్ కావడం జరిగింది. Day 1లో 52 కోట్ల వరకు గ్రాస్, 32 కోట్ల వరకు షేర్ వస్తే చాలా తక్కువ ఓపెనింగ్స్ అనమాట. మనం ఏదైతే ఓజీ మూవీ ఉందో దానికి సమానమైనటువంటి ఓపెనింగ్స్ అయితే రాలేమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా Day 2లో ఆంధ్ర, సీడెడ్, నైజాంలో 5 కోట్ల వరకు మాత్రమే వచ్చిందనమాట 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే మీరే చూసుకోండి ఎంత తక్కువ ఓపెనింగ్స్ అని చెప్పి. Day 2లో నేనైతే కనీసం 15 కోట్ల మించి 20 కోట్ల మించి అయితే మార్క్ అయితే ఎక్స్పెక్టేషన్ చేసినా కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీగా డిసప్పాయింట్ అయిందనమాట. ప్రతి ఒక్కరు కూడా ధురేందర్ 2 మూవీకే వెళ్దారని చెప్పి ప్రయత్నం చేస్తారు. మీరు అదొకటే కాకుండా Day 2లో వరల్డ్ వైడ్గా 6,20,00,000 మాత్రమే రావడం జరిగింది. నార్త్ అమెరికాలో చూసుకున్నా సరే, ఇప్పుడు నార్త్ అమెరికాలో మన పవన్ కళ్యాణ్ గారికి మూవీ రిలీజ్ అయిందంటే ఒక 2 days కాకముందుకే 1 million మార్క్ అయితే క్రాస్ అయిపోతుంది అనమాట మూవీకి. అంతగానో ర్యాంపేజ్ ఉన్నటువంటి హీరోలలో నెంబర్ 1 హీరో మన పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా కల్టు మాస్ ఉన్నటువంటి హీరోలల్లో అసలు కల్టు బేస్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్లో మన పవన్ కళ్యాణ్ గారికి పెట్టిందే పేరు. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే నాకు ఆశ్చర్యపరిచే విధంగా లాంగ్ రన్లో ఇది 1 million క్రాస్ అవుతుందా కాదా అనేటువంటి నమ్మకంతోనే నేను ఉన్నా. కానీ ఇప్పుడైతే నాకైతే ఆ నమ్మకం కూడా కొంచెం అయితే కోల్పోతున్నాను అనమాట. ఎందుకంటే $700K మాత్రమే ఇదైతే సాధించడం జరిగింది నార్త్ అమెరికాలో కూడా. వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే 2 days గాను మీరైతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే 38 కోట్ల వరకు షేరు, 67 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. మొత్తం 2 days కలుపుకొని వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా Day 3లో వచ్చేసరికల్లా అదొక 10 కోట్లు వేసినా సరే మనకైతే ఒక 45 కోట్ల వరకు షేరు, 67 కోట్ల వరకు అయితే గ్రాస్ రావడం జరిగిందనమాట. అంత తక్కువ కలెక్షన్లు అయితే రావడం అయితే జరిగింది. ఇంచుమించు 70 కోట్ల మార్క్ అయితే టచ్ అయిందనమాట గ్రాస్ పరంగా వచ్చేసరికల్లా. Day 3 కంప్లీట్ అయ్యేసరికల్లా Day 2లో అయితే ఇంతకన్నా కలెక్షన్లు వచ్చినాయి. Day 3 కంప్లీట్ అయ్యేసరికల్లా 73 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ అయిపోయింది. అంతేకాకుండా 44 కోట్ల షేర్ మార్క్ అయితే టచ్ అయిపోయింది అనమాట. ఇంకా Day 4లో అయితే ఈరోజు అయితే చూడాలి. ఈరోజు అయితే ఒక 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు అయితే వస్తాయని చెప్పి మన ట్రేడ్ పండితులు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.